రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలియదే. సరే పద పద. రేయ్, ఈ విషయం ఎవరికి చెప్పబాకరా. సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయడమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. అన్న వస్తున్నాడు రా. నమస్తే అన్న. దండా చిన్నదే, దండం చిన్నదే. నాకు రెస్పెక్ట్ కావాలి. దానికి పైసలు కావాలి. నేను జీకే గండి కలవాలి. అన్నయ్య జీకే అన్న ఇంట్లో పార్టీ. ఎందుకు కొట్టానో తెలుసా? జీకే గండి జీకే అన్న అన్నందుకు. అన్నది ఆడు కదన్నా. ఏ నిన్ను కొట్టకూడదా? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చా నా కొడుకురా. వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా. ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్న సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఏరా అన్నొచ్చాడని జీకేకి చెప్పు. ఎలా నడు రాబాయ్ నడు. రాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలన్నా? వీడు జీకే అన్న చుట్టం, అందుకే వీడు వాగుడంతా భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చింది, వచ్చేసిన. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా? ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, అందుకే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నావంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. నువ్వు నా కింద పనిచేయక్కర్లేదు బ్రదర్, నాతో కలిసి పనిచేయి. నా మాట విను. నేను డబ్బు మాట మాత్రమే వింటా. మనం చేసే ప్రతి పనికి నీకు పర్సెంటేజ్ ఉంటుంది. పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది. నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగులం అవుతాం. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే పొంగే. నువ్వన్న మాట నిజమే బ్రదర్. సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు. నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అదే. భగవాన్ వెనక పెద్దన్నున్నాడు. భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దన్నకి సిటీలో 20 years హిస్టరీ ఉంది. సనత్ నగర్ మర్డర్స్తో వెలుగులోకి వచ్చాడు. తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు. వాళ్లలో నంద, భగవాన్, జయరామ్ ఫేమస్. రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్లోకి దిగాడు. దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు. రీసెంట్గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు. నంద ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, ఇంకా కాలా నన్ను ఇలా పార్టీకి పిలిచి పెద్దన్న, భగవాను, మారుతివాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవు. నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు. ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం, సంపాదించిందంతా డాక్టర్లకు ఊడ్చిపెట్టడం అవసరమా? అది కాదు బ్రదర్. సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరామ్ గడిని లేపేయాలి. కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి. నేనేం చెయ్యాలి? ఓ 50 లక్షలు నేను చెప్తా. 50 లక్షలు ఇస్తాను. ఇచ్చాను. చెప్పేం చెయ్యాలి? ముందు పార్టీ ఎంజాయ్ చేయాలా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా యా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? అన్నా అటు చూడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రేయ్, వాడు అందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న, ఇదేనా రావడం? జైలు ఫుడ్ బాగానే వంట పట్టినట్టుందే. రేయ్, అన్నకు మంది వనరా.
నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా బ్రదర్. కాదు, నా పేరు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండవు? ఎవడైనా పరిచయం చేసుకున్నప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు పోయిన తర్వాత నేను పరిచయం చేసుకుంటా. ఏంటి? మ్. నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? ఆ. నువ్వు కొట్టరావండి. అన్నా ఆ. మేడం నేను పిలుస్తున్నారు, మేడం మీద ఉన్నారు. ఎవర్రా ఈ మేడం మీద ఉన్న మేడం? మెల్లగన్నా, మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారి కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు. ఇంకా పైకన్నా. అన్నా జీకే అన్న మేడంని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకే చాలా రెస్పెక్ట్గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడివేం కాదు. అందుకే ఆ అమ్మాయిలు నా ఎంట పడతా అంటారు. అదేం లెక్క? అందం ఎక్కువైతే అప్రోచబిలిటీ తగ్గుతుంది కదా. నాకు సిగరెట్ అన్నా, సిగరెట్ తాగే వాళ్ళన్నా నచ్చదు. అయితే దూరంగా ఉండు. నీ మేనర్స్ నాకు నచ్చలేదు. నీకు నచ్చేదేంది? నా మేనేజ్ నాకే నచ్చదు. అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతాంట. ఎక్కడి నుంచి వచ్చావు? కడప. నువ్వు సీమ నాటులో కనపడటం లేదే. సీమ నుంచి వచ్చే వాళ్ళంతా నాటు కాదు, సిటీలో ఉన్న వాళ్ళంతా నీటు కాదు. మరి సిటీకి ఎందుకు వచ్చావు? ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు? డబ్బు సంపాదించేదానికి. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నాకు కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా. నీకు తలతో పాటు తలపొగరు కూడా ఉంది. నువ్వు నాకు నచ్చావు. ఇందాక నచ్చలేదన్నా? నేనంతే, ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటాను. నేను నీకు నచ్చానా? అమ్మాయిలు రెండు రకాలు, ఒకటి చాక్లెట్, ఇంకోటి బుల్లెట్. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. అంటే నేను బుల్లెట్నా? నువ్వు చాక్లెట్ మాత్రం కాదు. ఇందాక నువ్వు అందగాడివి కాదని సరదాగా అన్నాను. నువ్వు అందగాడివే. థ్యాంక్స్. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. నేను ఇంకా వెళ్ళమని చెప్పలా. నువ్వు రమ్మన్నావని రాలా, నీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని వచ్చా. ఏం తెలుసుకున్నావు? బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. మిస్టర్, నాలో నీకు టెస్ట్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా? ఏందిరా నీ కూడా? అరే యు మీన్ నన్ను? అరే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. సరే రెండోసారి ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా అరే ఆ, ట్వైస్. ఆ. ఓకే, నీతో నాకు గొడవద్దు. నాకు క్లారిఫికేషన్ కావాలి. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే యదవా నువ్వే. ఎదవా అన్నాడు. నన్ను అందగాడన్నట్ట ఎదవా అన్నట్ట? అన్నా నీకు ఆ డౌట్ వచ్చిందంటే నేను ఎదవన్నట్టే కదా అన్న. ఇందాక నవ్వినందుకు. హాయ్ శిరీష. హాయ్ శిరీష. వాట్స్ అప్? హావింగ్ ఫన్? అన్నా గక్కడ చూడే. కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే. శిరీష డార్లింగ్. బ్రహ్మన్ డార్లింగ్, యా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్. గుర్తున్నానా? అసలు మర్చిపోతూనే కదా. ఓ, అప్పుడప్పుడు నీ అందరు నా కల్లోకి వస్తూ ఉంటుంది. రియలీ? మరి ఎదవలందరేంటి వాడెవడో అందంగా ఉన్నాడంటారు? ఏం తీసుకుంటావు? అతనికి నీకు పోలికేం డార్లింగ్. అతనికి అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? ఓహో, నాకు ఇవ్వలేదు. ఇక నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడా. బ్రదర్ నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు.
పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గారిని చంపేదానికి వీలు అవుతుంది. ఓకే? ఏయ్, అట్లాడితే నాకు కూడా బ్యాగ్ పంపించు. హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది, కానీ హైదరాబాద్లో ఇన్ని గన్స్ ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనేది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉంటే రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏ మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్గా శిరీష గురించి అని నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా? యూనో ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్, బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసుకో. ఆడంది నిన్న నన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. శిరీష, డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్. వెళ్దామా బ్రదర్? కమ్. ఓకే, రండ్రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావు అనుకుంటా. అమ్మాయిలకు పడినాడు మందు తాగినాడు ఒకటే, చిన్న మెదడు పనిచేయదు. ఏయ్, అదేంటి శిరీష, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంకొకళ్ళు ఎందుకు? ఏ ఆపు, నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఎంతమ్మా యాపిల్? ఒకటి 15 రూపాయలమ్మా. ఆపిల్? అది 15 అమ్మా. ఆపిల్? 15 రూపాయలనమ్మా. ఆపిల్? 15 అమ్మా. ఏదైనా 15 రూపాయలేనమ్మా. ఏంటమ్మా, ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ. ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళుకుంటే నేను ఫీల్ అవ్వాలిగా, నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉన్నదా? అమ్మాయిల మీద పడితే చిరాకెందుకో. ఈ డాడ్ ఉన్నారు అమ్మాయిలు. ఓ, 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 ఓ. బ్రహ్మండాలింగ్, ఇద్దరికి కలిపి ఒకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, హ్మ్. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? Yes. చచ్చిపో. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు, జాగ్రత్తగా పాడెక్కించి మోసుకుపోతారు, దారిలో పూలు పన్నీరు చల్లుతారు, 2వ రోజు సంతాప సభ పెట్టి పొగుడుతారు. చచ్చిపో. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎగ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, స్టాక్స్ నాట్ అలౌడ్. అరే, స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, దీన్నే పబ్ అంటారు. నువ్వు అసలు చూసుండవు. క్లబ్ అయితే ఏంది, పబ్ అయితే ఏంది, డబ్బులు వదిలించుకుని మబ్బుల్లో తేలేదానికి. రౌడీలో మాట్లాడతావు, కానీ మాటల్లో మాత్రం మ్యాటర్ ఉంటుంది. అసలు ఏం చదువుకున్నావు? మనుషుల్ని. హాయ్ సిరి. హాయ్. హే, కమ్. హే.
ఇతనేనా నువ్వు చెప్పిన హ్యాండ్స్? అవును. ఓ చాలా స్పీడు. స్పీడే కాదు, మైలేజ్ కూడా ఉండాలి. మీరందరూ మాట్లాడుతుండండి, అల్ జస్ట్ కమ్. నువ్వు పో, మేము మాట్లాడుకుంటాం. మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. నా ఇంట్రెస్ట్ వేరే ఉండదులే. మా శిరీష చాలా మంచిది బావా. మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండదు. ఏంటి? తెలివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏందో? మీరు కూడా మా శిరీషకి పడిపోయారు. ఎట్టా కనిపెట్టినారు? పార్టీ అయిపోయినది పా. పాపం బ్రహ్మ. హలో, ఏం చేస్తున్నావు? చాక్లెట్తో ఉండా. చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్లు దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. ఆ, సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. తీయమని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చేయేసింది దగ్గర నుంచి. ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చిన్నేస్తాను. చెప్పు, నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. ఆ నారాయణ. ముద్దొస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పప్పు బ్యాచి? పప్పుకి పన్నావంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవరు నారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాటలేందుకే నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీటిని శప్పిస్తా. ఏంటి చెప్పిస్తావా? వద్దండి, రే వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్లా? అయ్యో అవునండి. నారాయణ పర్మిషన్. రే, ఊరుకో. ఏంట్రా వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, ఇవిడ వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్ నారాయణ. ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి. వద్దండి. పర్మిషన్ గ్రాంటెడ్ రా. థ్యాంక్ యూ నారాయణ. నారాయణ నారాయణ. అబ్బా, శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా. రమి డార్లింగ్. శిరీష, శిరీష, ఏంది బ్రహ్మ రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు? నేనే రోడ్డు మీద పెట్టి రొప్పటల్లా ఆ. జాగింగ్ చేస్తున్నా. ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళకి చిక్కుంటే ఆళ్లే కర్ర తీసేవాళ్ళు. నీ పొట్ట. ఏంటి ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓలు మొత్తం తెలుసు. ఆహా. శిరీష, మరి నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డున పడ్డాం. ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మి నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతుంది. వాళ్ళని పట్టుకుంటే చాలు, అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబర్ ఇస్తాను, రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షార్ట్లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? There are lots of wicked players in this world. తిరులారా, ఈ ప్రపంచంలో చాలా మంది నాటక రాయలు ఉండేది. And they change colors like chameleons. వదిలిన రంగులు మార్చుతూ ఉంటారు. And they eat grass to earn money. డబ్బుల కోసం గడ్డి Green తింటూ ఉంటారు. grass. పచ్చి గడ్డి చూడలారా. And they are sinners. And వాళ్ళు పాపులు. God forgive them. దేవుడా వాళ్ళని క్షమించుడి. Don't punish them.
వాళ్ళని శిక్షించకుడి. And they don't know what they are doing. వారే చేయించున్నారా వారికే? ఆ? నాకే తెలీదు. నాకే తెలీదు. వారికేమీ తెలియదు. నాకే తెలీదు సార్. No, my son, వారికేమి తెలియదు. మై లార్డ్, ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? వారిని. నాకు ఏమి తెలియదు. నాకు ఏమి తెలియదు. నేను అబ్బాయి. నాకు తెలీదు. నాకు కూడా ఏం తెలీదు. Run, my son, run fast. వస్తున్నా తండ్రి, వస్తున్నా. వస్తున్నా. Stop here, my son. ఎస్ మై లార్డ్. ఏందిరా నిలిచిపోయినారు? If we run anymore, మేము ఇంకా పరిగెత్తినజో we get tired and will be easily caught. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేదు. So we stopped here. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గానీ అష్టలక్ష్మి ఆడరా. We don't know. మాకు తెలీదు. చెప్పిస్తానని చెంబుతో కొడతావరా? డిప్ప పగిలిపోయింది తెలుసా? ఏయ్, నువ్వు ఊరుకోరా. నువ్వు ఊరుకో. లేడీస్ మీద చేయి చేసుకుని అన్నారు కదా సార్. ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకుంటా. విన్నావా? విసిగిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకుంటాను. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మ. రేయ్ మీరు చెప్పండి రా. We really don't know. మాకు నిజంగా తెలీదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు? చాలా సార్లు విసిగించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మాకు ఆవిడ ఇంటి చిరునామా తెలీదు. అరే రే రే దొరికింది. అడ్రస్ దొరికిందా? క్రెడిట్ కార్డు బిల్లు. చెప్పండి, ఏం కావాలి? ఏం చేయొద్దు, అట్నే ఉండు, కాసేపు చూసిపోతా. ఎందుకు చూడ్డా? అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం? ఆనందం కోసం. ఎవరా అమ్మాయి? ఎందుకు అడిగావు? మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను. అమ్మాయిలంతే, వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. జెలసీ. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబరు. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏడ జరిగిందో కావాలా? ఎవరిదా అకౌంట్? ఆ? ఈయన కూతురుది. ఆ కరోనా నా కూతురేంటి? లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదంటావా? చెయ్. కరెక్టే, నా కూతురే మేడం. షీజ్ మై డాటర్, ఓన్ డాటర్. ఏం పేరు ఈయన పేరు? దాంట్లో ఏముండదు? నేను చదివింది MBA, ఎలిమెంటరీ కాదు. కరెక్షన్. ఆ అమ్మాయి ఈయన కూతురు కాదు, కోడలు. కరెక్టే, ఇందా కూతురు, ఇప్పుడు కోడలు. కరెక్టే. కరెక్టే. ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది. ఈ మధ్యన ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది. కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. కరెక్ట్? ఎంత కరెక్ట్ గా చెప్పారు. డీటెయిల్డ్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది.